హలో ఫ్యామిలీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్. ఇవాళ ఏప్రిల్ 30 ఇట్స్ అవర్ వెడ్డింగ్ యానివర్సరీ. 18 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని 19th ఇయర్లో సక్సెస్ఫుల్గా అడుగు పెట్టేశాము. వెడ్డింగ్ యానివర్సరీ అయినా నాకు హ్యాపీనెస్ ఇస్తుంది ఏంటో తెలుసా, మన ఛానల్ 10K ప్లస్ సబ్స్క్రైబర్స్ క్రాస్ చేసేసుకున్నాము. ఈ మైల్ స్టోన్ కోసం ఎంత కష్టపడ్డానో నాకు మాత్రమే తెలుసు. ఇట్స్ నాట్ అట్ ఆల్ ఈజీ అండి, 0 to 10K సబ్స్క్రైబర్స్ క్రాస్ అవ్వటం అనేది. ఫైనలీ మనమైతే క్రాస్ అయిపోయాము. యాక్చువల్లీ నేను గివ్ అవే అనౌన్స్మెంట్ చేయాలి, బట్ కానీ నేను Q&A రన్ చేశాను కదా ఇన్స్టా అండ్ అలాగే యూట్యూబ్ పోస్ట్ చేశాను. అందులో కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తూ నేను సపరేట్ వీడియో షేర్ చేస్తూ ఆ వీడియోలోనే నేను గివ్ అవే అనౌన్స్మెంట్ చేస్తాను. ఈ వీడియోలో నేను మార్నింగ్ నుంచి ఏం చేశాను, ఆ స్పెషల్ డేని ఎలా జరుపుకున్నాను అనేది మాత్రమే షేర్ చేద్దామని చెప్పేసి అనుకుని ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మాత్రం ప్లీజ్ టు కన్సిడర్ సబ్స్క్రైబ్ అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ హై పాయింట్స్ యాడ్ చేసి మరింత సపోర్ట్ చేస్తారని అయితే హోప్ చేస్తూ ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇవాళ ఈ మా స్పెషల్ అకేషన్ కోసం మా ఫ్రెండ్స్ని అయితే ఇన్వైట్ చేశామన్నమాట. వాళ్ళు వచ్చేలోపు హౌస్ అంతా కూడా గెస్ట్ రెడీ హోమ్గా ప్రిపేర్ చేద్దామని చెప్పేసి క్లీనింగ్ స్టార్ట్ చేశాం. ఇంకా హౌస్ అంతా ఆల్మోస్ట్ రీసెంట్గానే డీప్ క్లీన్ చేశాను కాబట్టి పెద్దగా చేంజింగ్స్ అయితే ఏం చేయట్లేదు. జస్ట్ బెడ్రూమ్ని మాత్రమే కొంచెం అంత చిన్నపాటి రీసెట్టింగ్ చేశాం. ఉదయాన్నే హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళంగానే ఇంకా మా వర్క్స్ అయితే మేము స్టార్ట్ చేసుకున్నాం. ఇందులో నాకు భాను పాత్ర చాలానే ఉందండి, చాలా హెల్ప్ చేశాడు భాను అయితే. నేనైతే ఇంకా ఆ రోజు పూజ చేసుకోవాలి కాబట్టి ఎలాగో ఇంకా డీప్ క్లీనింగ్ చేసుకునేసి ఇల్లంతా మాప్ పెట్టేశాక పూజ అయితే చేసుకుందాం అని చెప్పేసి క్లీనింగ్ స్టార్ట్ చేసుకున్నా. ఇవాళ నా బెస్ట్ ఫ్రెండ్ ఇంటికి రాబోతోంది. తను యూఎస్లో ఉంటుందన్నమాట. ఆఫ్టర్ సమ్ ఇయర్స్ నేను ఇవాళ తన్ని మీట్ అవుతున్నా. చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. తను ఎప్పుడెప్పుడు కలుద్దామా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే చాలా సార్లు గెట్ టుగెదర్ ప్లాన్ చేసాము, ఫెయిల్ అవుతూనే వచ్చాయి. బట్ ఫైనల్లీ ఈ మా స్పెషల్ అకేషన్కి తను రావటం అనేది ఇంకా ఇంకా హ్యాపీనెస్ యాడ్ అయింది నాకు. మాది జస్ట్ 1 year ఫ్రెండ్షిప్ మాత్రమే. ఏంటంటే నేను నర్సరీ టు 10th క్లాస్ ఒకటే స్కూల్, బట్ కానీ కొన్ని రీజన్స్ వల్ల 9th క్లాస్ మాత్రమే వేరే స్కూల్ చదివాను. సో 9th క్లాస్లో పరిచయమైన నా బెస్టీ అనమాట తిను. ఈ ఫ్రెండ్షిప్ అనేది టిల్ నౌ ఇంకా డే బై డే ఇంక్రీజ్ అవుతూనే వచ్చింది మా రిలేషన్షిప్. కానీ ఈ సందర్భంగా ఇలా మీ అందరికీ పరిచయం చేస్తున్నందుకు చాలా గ్లాడ్నెస్ గా ఉంది నాకు. అండ్ ఇంకో విషయం చెప్పాలి, ఇవాళ మా వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా కొన్ని విషయాలు మీతో చెప్పాలనుకుంటున్నాను. మా యానివర్సరీ 18 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని 19th ఇయర్లో సక్సెస్ఫుల్గా అడుగు పెట్టాము. చాలా 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 అప్స్ అండ్ డౌన్స్ చూసాము మా లైఫ్లో మాకు మేము. అఫ్ కోర్స్ మ్యారిటల్ కపుల్స్ మధ్యలో చాలా గొడవలు వస్తుంటాయి పోతుంటాయి. వాటిని మనం ఎలా ట్యాకిల్ చేస్తున్నాం, ఎలా సార్ట్అవుట్ చేసుకొని ముందుకెళ్తున్నాం అనేది మెయిన్ థింగ్. మా ఇన్ని ఇయర్స్ జర్నీలో ఏం తెలుసుకున్నాం, ఏం నేర్చుకున్నామో మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాం. యాజ్ ఎ కపుల్స్గా మేము కూడా మ్యారిటల్ లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు చాలానే అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. మా ఇద్దరి మధ్యలో చాలానే గొడవలు జరిగేవి. ఒకరికొకరికి అండర్స్టాండింగ్ సరిగా లేక ఆయనది ఒక డెసిషన్ అయితే నాది ఇంకో డెసిషన్ లాగా ఇలా కొన్ని కొన్ని గొడవలు అయితే జరుగున్నాయి. కానీ అవన్నీ కూడా క్రాస్ చేసుకొని మేము ఇలా లైఫ్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తున్నామంటే కొన్ని లైఫ్ లెసన్స్ అయితే నేర్చుకున్నాము ఆ గొడవల వల్ల. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఎ కపుల్స్గా మనకు మనమే ఏ సందర్భంలో అయినా సరే, ఎన్ని గొడవలైనా సరే మనకు మనమే సార్ట్అవుట్ చేసుకోవాలి. మూడో వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ అస్సలు ఉండకూడదు. ఎప్పుడైతే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అవుతారో ఆ గొడవ అనేది 10 times ఎక్కువగా అయిపోతుందే తప్ప అది సార్ట్అవుట్ అస్సలు అవ్వదు. ఎప్పుడైనా సరే ఒకళ్ళకి కోపం ఎక్కువయ్యి అక్కడ ఆర్గ్యుమెంట్ ఎక్కువ అవుతుంది అన్నప్పుడు ఇంకొకళ్ళు తగ్గి దాన్ని కూల్ చేయడానికి ట్రై చేయటమే చేయాలి. అప్పుడు అలా కాకుండా మనం కూడా ఇంకా గట్టి గట్టిగా అరిచామనుకోండి, అది ఇంకా హైప్ని పెంచేస్తుందే తప్ప కూల్ డౌన్ చెయ్యదు. ఆ కోపంలో మనం చెప్పాలనుకున్న పాయింట్ కూడా కరెక్ట్గా కన్వే అవ్వదు. ఆర్గ్యుమెంట్లోనే మిక్సప్ అయిపోతుందే తప్ప పాయింట్ అనేది క్లియర్గా కన్వే అవ్వకపోవటం వల్ల మనం చెప్పాలనుకున్న విషయం ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది అనమాట. సో కాబట్టి ఒకళ్ళు కోప్పడుతున్నప్పుడు ఇంకొకళ్ళు కూల్ డౌన్ చేసేలాగన్నా ఉండాలి, లేకపోతే ఆ సిచ్యువేషన్ నుంచి కొంచెం అంతా స్పేస్ ఇచ్చి పక్కకి వెళ్ళిపోవటం అన్నా మేల్ అని చెప్పేసి నేను అంటాను. మన లైఫ్లో ఇలాంటివి జరగటం వల్లే మనం లైఫ్ లెసన్స్ వల్ల చాలా విషయాలు నేర్చుకోవచ్చు అని చెప్తాను నేనైతే. నా మెయిన్ పాయింట్ ఏంటంటే కపుల్స్ మధ్యలో ఉన్న ఆర్గ్యుమెంట్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పాసింగ్ క్లౌడ్స్ లాగా ఉండాలి. అలానే మనం కాన్స్టెంట్ గా పెట్టుకొని స్ట్రెచ్ చేస్తూ ల్యాక్ చేయకూడదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే చాలా మంది కపుల్స్ మధ్యలో ఫ్రీక్వెంట్ గా వచ్చే గొడవ ఏంటంటే టైమింగ్. ఏంటంటే నాకు టైం ఇవ్వు, నాతో కూర్చో, నాతో కాస్త ఓపెన్ గా ఉండు, నాతో అన్ని షేర్ చేసుకో అని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉంటారు. అటు హస్బెండ్ అయినా వైఫ్ అయినా ఒకరికొకరు టైం ఇచ్చుకొని ఏవైనా షేర్ చేసుకునే టైం దొరికింది అన్నప్పుడు షేర్ చేసుకుంటున్నప్పుడు ఆ సిచ్యువేషన్ ని అక్కడే సార్ట్అవుట్ చేసుకోండి. ఏదైనా షేర్ చేసుకున్నప్పుడు అక్కడికక్కడే ఒకటి జోవియల్ ఎన్విరాన్మెంట్ లో తీసుకోవాలి తప్ప ఒకళ్ళు ఓపెన్ గా షేర్ చేసుకున్న విషయాన్ని ల్యాక్ చేసి స్ట్రెచ్ చేసి దాన్నే గొడవగా టర్న్ అవుట్ చేసుకొని ఆ ఎన్విరాన్మెంట్ ని పాడు చేసుకుంటూ పైగా ట్రస్ట్ ని కూడా లూజ్ అయిపోతూ ఉంటారు. అలా ఓపెన్ గా షేర్ చేసుకున్నప్పుడు మనం ఆ స్పేస్ ఇవ్వకపోతే ఇక లైఫ్ లాంగ్ ట్రస్ట్ ని కోల్పోయినట్టే. ఇక లైఫ్ లో మనతో ఏవి షేర్ చేసుకోరనమాట. ఒక్కసారి షేర్ చేసుకున్నందుకే ఇంత రచ్చ జరిగిపోయింది, ఇంకెప్పుడు చేసుకోకూడదు అనేలాంటి సిచ్యువేషన్
సిచ్యువేషన్‌ని తీసుకొస్తాం. ఇక మనం ఆ స్పేస్ ఇవ్వనప్పుడు అలా మనం అడగడం కూడా వేస్ట్ అనే అంటా నేనైతే. ఎందుకంటే వాళ్ళు మనతో అన్నీ షేర్ చేసుకునే ఫ్రీడమ్ మనం ఇచ్చాము అంటే, మనం అన్నిటిని యాక్సెప్ట్ చేసేలాగా ఉంటేనే మనం అడగాలి. లేదు మనం తీసుకోలేము అన్నప్పుడు వాళ్ళు ఓపెన్‌గా ఉండడం కరెక్ట్ కాదనే అంటా. వాళ్ళు మనం ఫీల్ అవుతామా, అవ్వమా అనేది పక్కన పెట్టి ఓపెన్‌గా షేర్ చేసుకుంటున్నారు అన్నప్పుడు మన మీద ట్రస్ట్ ఉండే షేర్ చేసుకుంటున్నారు అనేది ఎక్కడో మర్చిపోతున్నాం. అలా వాళ్ళు ట్రస్ట్‌తో షేర్ చేసుకున్నప్పుడు మనం ఇంకా దాన్ని కొంచెం అంత ఫన్నీగానో లేకపోతే ఆ సిట్యుయేషన్‌ని ఇంకొక ఫార్మల్‌గానో తీసుకొని వెళ్ళామనుకోండి, ట్రస్ట్ ఆటోమేటిక్‌గా 10,000% బిల్డ్ అవుతుంది. మా ఇద్దరి మధ్య అయితే ఆ ఓపెన్ స్పేస్ చాలా పదిలంగా 1,00,000% ఉంది. ఎందుకంటే ఆయన నాతో ఏం షేర్ చేసుకున్నా నేను అలానే తీసుకుంటాను. సేమ్ వైస్ వర్సా ఆయన కూడా అలానే తీసుకుంటారనమాట. అలాంటి స్పేస్ ఉంది కాబట్టే మా రిలేషన్‌షిప్ ఇంత స్ట్రాంగ్‌గా ఓవర్‌కమ్ చేసుకొని 18 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని 19థ్ ఇయర్‌లో హ్యాపీగా అడుగుపెట్టేసింది. అలా ఓపెన్‌గా మనతో షేర్ చేసుకున్నప్పుడు అప్పుడు మాత్రం అన్నీ కూడా వినేసి ఒక 2 రోజుల తర్వాత దాన్ని మళ్ళీ ఏదైనా చిన్న గొడవ జరిగినప్పుడు ఓపెన్ చేసి ఆ పాయింట్‌ని ఆ సిట్యుయేషన్‌లో తీసుకొచ్చి బాగా లాగ్ చేసి గొడవని ఇంకాస్త పెద్దగా చేసుకొని ఆ మూమెంట్స్ అన్నీ కూడా కోల్పోతున్నాం. ఏజ్ పెరిగే కొద్దీ మనలో చేంజెస్ వస్తాయి. బట్ కానీ ఏజ్ తిరిగి రాదు. ఆ మెమరీస్ మళ్ళీ తిరిగి రావు. అది ఎందుకో మర్చిపోతున్నాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ డే మనకు కొత్తగా హ్యాపీగా ఉండాలనుకుంటే మాత్రం ఓపెన్‌గా ఉండాలి. హస్బెండ్ అండ్ వైఫ్ ఎప్పుడు కూడా ఓపెన్ బుక్ లాగా ఉండాలి. మేము అలా ఉంటున్నందుకు మాకెంతో గ్లాడ్‌గా అనిపిస్తుంది ఇవాళ. ఓకే. నాకు కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకున్నాను. మీరు ఇందులో ఏమనుకుంటున్నారనేది కామెంట్ చేయండి. ఇక చూసారు కదా మార్నింగ్ నుంచి చేసుకున్న వర్క్స్ అన్నీ కూడా. అండ్ ఇప్పుడు నేను చేస్తున్నాను ఆఫ్టర్నూన్ లంచ్‌కి పన్నీర్ పులావ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ రెసిపీ డెఫినెట్‌గా షేర్ చేయాలి. ఎందుకంటే చాలా యమ్మీగా, డెలీషియస్‌గా కుదిరింది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకున్న, కొంచెం అంత బటర్ యాడ్ చేసుకునేసి సాల్ట్, కారం యాడ్ చేసుకొని పన్నీర్‌ని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. పన్నీర్‌ని ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు. జస్ట్ ఒక 1 ఆర్ 2 మినిట్స్ ఇలా సార్ట్ అవుట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ ఇంకొంచెం బటర్ యాడ్ చేసుకొని అందులో జీలకర్ర, కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం అంత సాల్ట్ వేసాను జస్ట్ ఆనియన్స్‌ని ఫ్రై చేయడానికి మాత్రమే. అండ్ తర్వాత కొంచెం అంత జింజర్ గార్లిక్ పేస్ట్, పుదీనా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుంటున్నా. ఇంక అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, క్యాప్సికము, టొమాటోస్, గ్రీన్ పీస్ యాడ్ చేసేసుకునేసి ఇక్కడ స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్, పసుపు, కారం, కొంచెం అంత జీరా పౌడర్, పెప్పర్ పౌడర్. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను జస్ట్ ఒక 3 పచ్చిమిర్చి తీసుకొని స్లిట్ చేసి యాడ్ చేసి కలుపుకుంటున్నా. ఒక 5 మినిట్స్ బాగా కుక్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్‌ని ఇందులో యాడ్ చేసేసుకునేసి మిక్స్ చేసేసుకుంటున్నాను. అండ్ అలాగే ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు, కొత్తిమీర యాడ్ చేసేసుకునేసి 2 ఆర్ 3 మినిట్స్ సార్ట్ అవుట్ చేసుకోవాలి ఫుల్ ఫ్లేమ్‌లోనే. ఇంకంతే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. వేడి వేడిగా ఏదైనా రైతాతో తిన్నామనుకోండి చాలా టేస్టీగా ఉంటది. చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ. ఎలా ఉంది? హ్యాపీ యానివర్సరీ. థాంకు. బాగుందా? ఎన్ని గంటలకు తింటున్నాం మనం? It's obviously 2:40. 3:00 అయింది. 3 o'clock. ఇంకా లంచ్ చేసేసాం. వెదర్ అయితే చాలా క్లౌడీగా మారిపోయింది. వర్షం వచ్చేలాగా ఉందన్నమాట. అక్కడక్కడ పడుతుంది కూడా వర్షం. ఇట్స్ అ బ్లెస్సింగ్ అనుకోవచ్చు. ఇంక ఇక్కడ ఫైనల్‌గా డెజర్ట్ ప్రిపేర్ చేస్తున్నానన్నమాట. ఈవినింగ్ గెస్ట్‌లు వస్తారు కదా! వాళ్ళకి సర్వ్ చేయటం కోసం బ్రెడ్ కస్టర్డ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకో పక్క యుటెన్సిల్స్ వాష్ చేశాను. అసలు ఎన్ని పాత్రలు పడ్డాయో మార్నింగ్ నుంచి చేస్తూనే ఉన్న వర్క్స్ ఎండ్‌లెస్ జాబ్ అనమాట. చాలా టైర్డ్ అనిపించేసింది నాకైతే. ఇంక ఇక్కడ బ్రెడ్స్ వేపటానికి హస్బెండ్ అయితే హెల్ప్ చేశారనమాట. ఆయన ఒక పక్క వేపుతూ ఉన్నారు. నేనైతే ఇక్కడ పాత్రలన్నీ కూడా వాష్ చేసేస్తున్నాను. ఇంక ఇవన్నీ వాష్ చేశాక చిన్నపాటి డెకరేషన్ అంతా చేసేసుకున్న తర్వాత ఇంకా రెడీ అవ్వాలి. సడన్‌గా అసలు వెదర్ ఎంతలాగా చేంజ్ అయిపోయిందో చూడండి.
ఇంకా ఆ రోజంతా కూడా వేడి మామూలుగా లేదు. చాలా భయంకరంగా ఉందనమాట. ఉక్కపోతగా ఉంది ఆ రోజు. ఇంక ఈ సారీ అయితే ఆల్రెడీ షేర్ చేశాను కదా! సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ నుంచి తీసుకున్నాను. ఈ జ్యువెలరీ అయితే అసలు ఎంతలాగా నచ్చిందో నాకైతే చాలా 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 నచ్చేసింది. యాజ్ యూజువల్ జ్యువెల్స్ ఎంపోరియా నుంచే తీసుకున్నాను ఇన్‌స్టా పేజ్. అండ్ ఈ బ్యాంగిల్స్ అండ్ అలాగే వాచ్‌తో రెడీ అయిపోయా. ఫైనల్లీ ఇలా అయితే రెడీ అయిపోయాను. ఎలా ఉన్నాను మీరే చెప్పాలి. హలో! ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్‌గా 7:00 అవుతుంది. నేనైతే రెడీ అయిపోయాననమాట. ఆయనైతే కేక్ తీసుకురావడానికి వెళ్ళిపోయారు. ఈ గెట్ రెడీ విత్ మీ అంతా కూడా నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూసేయండి. ఈ జ్యువెలరీ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే ఫ్రెండ్స్ కూడా వచ్చేసారనమాట. ఇంకా మేము రెడీ అయిపోయాము. నా బెస్ట్ ఫ్రెండ్ అయితే వచ్చింది. చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. ఇంకందరం కూడా కలిసి కేక్ కటింగ్ అయితే చేసేసుకుందాము. ముందుగా 10K సబ్స్క్రైబర్స్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి. ఐఎమ్ సో ఎక్సైటెడ్. మీలాంటి ఫ్యామిలీ మెంబర్స్ని నేను ఇంతలాగా గెయిన్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇంకా మన ఫ్యామిలీ గ్రో అవ్వాలని అయితే మనస్ఫూర్తిగా బ్లెస్ చేయండి. ఇంక ఇప్పుడైతే కేక్ కటింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంక బయటకి అయితే వెళ్దాము డిన్నర్కి. సో చూస్తూనే ఉండండి. హియర్ వి గో. షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ తేజస్విని వచ్చేసింది ఇంటికి. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ అలాగే మాధవన్న జయ వాళ్ళు కూడా వచ్చేసారు. హాయ్, లవ్ యూ. హాయ్ నానా. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. ఆహా, ఓహో, ఇయర్స్ కంప్లీట్ అవుతున్నా కూడా ఇంకా ఇలాంటివి ఉన్నాయి. ఇక్కడ చూసారా ఈ బ్యూటిఫుల్ మూమెంట్. అందరూ కలిసి రోజ్ పెటల్స్తో 10K అని చెప్పేసి హార్ట్ సింబల్ వేస్తున్నారనమాట. ఎంత హ్యాపీ అనిపించిందో. ఎంత బాగుంటుంది కదా ఇలా స్పెషల్ మూమెంట్ని మన స్పెషల్ పర్సన్స్తో సెలబ్రేట్ చేసుకోవటం అంటే చాలా చాలా బాగుంటుంది. కేక్ కూడా మాకు కావాల్సినట్టుగా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. SSH అంటే సుష్మా స్వీట్ హోమ్ అనమాట. రెడ్ వెల్వెట్ కేక్ అయితే ఆర్డర్ ప్లేస్ చేశాను. టీవీ ఖరాబ్ అయిపోయింది. వావ్, మనకి చాలా పని పడింది. ఓకే, ఇప్పుడు దగ్గర రావా? మమ్మీ ఏమైనా చేయబోతే నేను బాను ఓకే. 10K సబ్స్క్రైబర్స్ అయిపోయింది. నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాను. ఈ కేక్ కటింగ్ అంతా కూడా నా సబ్స్క్రైబర్స్ కోసం డెడికేట్ చేస్తున్నా. చాలా చాలా గ్లాడ్ అండ్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈ మైల్ స్టోన్ అనేది చాలా ప్రీషియస్. ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ లో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది 10K సబ్స్క్రైబర్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది. సో ఇది నేను క్రాస్ చేసుకున్నా. ఇంకా 1 lakh సబ్స్క్రైబర్స్ కూడా త్వరలోనే క్రాస్ అవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు బ్లెస్ చేయాలి. థ్యాంక్ యూ. ఈ రోజు మా యానివర్సరీ అయినా కూడా యానివర్సరీ అనే ఇంపార్టెన్స్ కాదు, కానీ నాకు 10K సెలబ్రేషన్స్ అనేది క్రాస్ అవ్వడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఎనీహౌ 18 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 19th ఇయర్ లో అడుగు పెట్టేశాము. ఎట్టకేలకు ఫైనల్లీ హ్యాపీగానే క్రాస్ చేసుకున్నాం. ఇలాంటి వెడ్డింగ్ యానివర్సరీస్ మేము ఇంకా ఎన్నెన్నో జరుపుకోవాలని అయితే ఇంకా కోరుకుంటున్నాము. ఎస్, ఇప్పుడు మెయిన్ ఇలా జరుపుకోవడం అనేది ఇంకా ఇంకా హ్యాపీనెస్ ఇచ్చింది నాకు. ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా కేక్ కట్ చేసేద్దాం. నా ఫ్రెండ్ కి బస్ కి టైం అయిపోతుంది. షీ వాజ్ వెరీ హరీ. ఓకే, లెట్స్. అందరూ కూడా నాకు మీరు ఎంకరేజ్ చేస్తే కేక్ కట్ చేస్తాను. కంగ్రాచులేషన్స్ టు మీ. థ్యాంక్ యూ. ఫస్ట్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఈ కేక్ డెడికేట్ చేస్తున్నాను. ఇది మీకోసమే. యానివర్సరీ కేక్ అయితే నేను కట్ చేయలేదు, ఎందుకంటే 10K అనేది ఇంపార్టెంట్ కాబట్టి నాకు ఇది ప్రీషియస్ అని. ఈ కేక్ మీకోసం. మళ్ళీ నాకే వస్తుంది. నేను ఓ, మా డాడీకి వచ్చింది. ఓయ్, హ్యాపీ వెడ్డింగ్. హ్యాపీ బర్త్డే. ఇంకా తేజుకి అయితే టైం అయిపోతుందని చెప్పేసి చాలా ఫాస్ట్గానే చేసేసామన్నమాట. ఎందుకంటే తనకి బస్కి టైం అయిపోతుంది. ఎన్నిసార్లు అనుకున్నామో కలవాలి కలవాలి కలవాలి, అసలు ప్రతిసారి ఏదో ఒక రీజన్స్ వల్ల మేము కలవలేకపోయాము. ఎప్పుడు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అంటే సమ్ ఇయర్స్గా పరిచయం ఉండాలి, చిన్నప్పటి నుంచే ఫ్రెండ్స్ అయి ఉండాలి అనేది ఏం ఉండదు. జస్ట్ 1 year ఫ్రెండ్షిప్ ఇంత స్పెషల్గా ఉండిపోయాం మేము. షీ ఈజ్ వన్ ఆఫ్ మై సోల్మేట్ అని కూడా చెప్తాను. అంతలాగా హ్యాపీ అనిపించింది అనమాట నాకు తను రావటం అనేది.
చాలా వరకు ఏంటంటే ఈ బిజీ షెడ్యూల్స్‌లో మనకున్న వర్క్ టెన్షన్స్ వల్ల ఫ్రెండ్స్‌ని చాలానే మిస్ అవుతూ ఉంటాము. కలవాలనున్నా కలవలేని సిట్యుయేషన్స్ వస్తూ ఉంటాయి. బట్ ఇలా మన సోల్‌మేట్స్‌ని మాత్రం కలవకుండా ఉండకూడదు. ఖచ్చితంగా మొమెంట్ తీసుకొని మరీ కలవాలి అని చెప్తా నేనైతే. కొంతమంది మాత్రమే మన హార్ట్‌కి రీచ్ అవ్వగలుగుతారు. అలాంటి పర్సన్స్‌ని ఎట్టి పరిస్థితిలో ఎలాంటి సిట్యుయేషన్స్ వచ్చినా కూడా డెఫినెట్‌గా కలవాలి. ఆ మొమెంట్ తీసుకోవాలంట నేను. ఎవరికి ఇది? ఈ గిఫ్ట్ ఎవరికి? సుష్మా అసలు ఈ గిఫ్ట్ క్యూట్. థ్యాంక్ యూ లాహి. ఇది నాకే కదా? నీకా? నాకు. థ్యాంక్ యూ లాహి. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ. ఓకే, మరి గిఫ్ట్స్ కూడా ఓపెన్ చేసేసి బయలుదేరిపోదాం అయితే. ఉందంటే ఓపెన్ చేసి సూపర్. వావ్ సూపర్ అన్నయ్య. థ్యాంక్ యూ. ఎంత బాగుందో. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ జయ. 10K అవ్వడం అనేది ఒక మెమొరీ. ఏంటిది? వావ్ బ్యూటిఫుల్ నెక్ పీస్. నాకు ఇష్టం అది. ఐ లవ్ యూ లాహి. థ్యాంక్ యూ లాహి. లాహి మాట్లాడుతున్న ఈ ముద్దు ముద్దు మాటలు ఎంత క్యూట్‌గా అనిపించాయో నాకైతే ఆ రోజు. ఓ వావ్ నైస్ బ్యూటిఫుల్. చాలా బాగుంది. తేజు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ గిఫ్ట్. ఓపెన్ చేసేసా. చాలా బాగుంది. ఇదే నీ మెమరీ నాకు ఇంకా. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫ్యామిలీ మెంబర్స్ అయితే మా వారి వాళ్ళ కొలీగ్ ఫ్యామిలీ. కొలీగ్ అయితే మాధవన్నయ్య అనమాట. మాధవన్న ఫ్యామిలీ వర్క్ ప్లేస్‌లో బెస్టీస్ అనమాట వీళ్ళిద్దరూ కూడా. ఇక్కడ మేము వచ్చినప్పటి నుంచి ఈ ఫ్యామిలీ మెంబర్స్ మాకు చాలా సపోర్టివ్‌గా ఉన్నారు. చూస్తున్నారు కదా వీళ్ళ దోస్త్ ఎలా ఉందో. మా హస్బెండ్‌కి ఇప్పుడు మాధవన్నయ్య ఎలా బెస్టీ అయ్యాడో నాకు వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్‌గా మారిపోయింది జయ. ఈ ఫ్యామిలీ మెంబర్స్ మాకు లైఫ్ లాంగ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్‌గా మారిపోయారు. నాకు అసలు హెల్త్ బాలేనప్పుడు మాధవన్న ఎంత సపోర్టివ్‌గా కేర్ తీసుకున్నారో యాజ్ ఎ బ్రదర్‌గా నాకు చాలా కేర్ తీసుకుంటారు. ప్రతి ఒక్క సిచ్యువేషన్‌లో మా ఆయన్ని సరిదిద్దుతారనమాట. నా యూట్యూబ్‌కి ఎంత సపోర్టివ్‌గా ఉంటారో ప్రతిసారి నాకు ఎంకరేజ్ చేస్తున్న ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ కూడా నాకు. ఇక కేక్ కటింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయాక డెజర్ట్ అయితే సర్వ్ చేస్తున్నాను అనమాట. సర్వ్ చేసేసి ఇంకా అగైన్ డిన్నర్‌కి వెళ్తున్నాము బయటికి. లాహి లెట్స్ గో. బాయ్. ఎంత క్యూట్‌గా మాట్లాడుతుందో లాహి అయితే మాత్రం. చూసారా ఇక్కడ ఫుల్ మూన్ ఎంత బాగా అనిపించిందో ఇది క్యాప్చర్ చేస్తున్నప్పుడు. ఇంకా మేమైతే వెళ్తున్నాము E3కి. అప్పటికే టైం అయితే 8:16 అవుతుందన్నమాట. చాలా లేట్‌గానే స్టార్ట్ అయిపోయాము. E3 ఫుడ్ కోర్ట్‌లో 12 వరకు ఉంటారు కాబట్టి మనకు టెన్షనే లేదు. కొంచెం లేట్ అయినా పర్లేదని చెప్పేసి లేట్‌గానే స్టార్ట్ అయ్యాం. ఆ రోజు చిన్న చిన్న చినుకులు పడటం వల్ల ఆ వేడి భరించలేకపోతున్నాం. చాలా వేడిగా ఉంది. ఇంకొచ్చేసాము ఫుడ్ కోర్ట్‌కి అయితే. ఇక్కడికి రాగానే ఫుడ్ జైల్ చూద్దాము అని చెప్పేసి ఆ ఎక్స్పీరియన్స్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నాము. భాను అయితే అన్నీ చూసాడు కానీ ఒక్కసారన్నది వెళ్దాం మమ్మీ ఫుడ్ జైల్ ఎక్స్పీరియన్స్ చేద్దాము అని చెప్పేసి అంటేను ఇక్కడికైతే వచ్చేసాం అనమాట. హోల్ ఫ్యామిలీ అందరం కలిసి. ఇక్కడ చాలానే ఉంటాయి ఫుడ్ సర్వ్ చేసే ప్లేసెస్. బట్ కానీ మేము ఈ ప్లేసే ఎంచుకున్నాము. ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దాం అని చెప్పేసి. చాలా కంజెస్టెడ్ గానే ఫీల్ అయ్యాం ఏమంటే. బట్ ఫుడ్ విషయానికి వస్తే చాలా టేస్టీగా ఉంది. నిజంగా చెప్తున్నాను. ఫుడ్ అయితే మాత్రం చాలా చాలా టేస్టీగా అనిపించింది నాకైతే. ఇదిగోండి ఇక్కడ జైల్లో ఖైదీలు ఎలా వెళ్తారో అలా వెళ్తున్నాం అనమాట. ఇది ఎంట్రన్స్. లోపలికి వెళ్ళగానే ఇలా జైల్ ఫీల్ వచ్చింది. ఏసీ ప్రొవైడ్ చేస్తారు అండ్ ఆల్సో ఫ్యాన్స్ కూడా ఉంటాయి కాబట్టి ఓకేగానే ఉంది. బట్ కానీ కొంచెం కంజెస్టెడ్ గా ఉంటుంది అనమాట. ఇరుకిరుకుగా ఉంది. బట్ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే అన్నయ్య నాన్ వెజ్ తినరు. మేమందరం నాన్ వెజ్ ఆర్డర్ ప్లేస్ చేసుకున్నాం. అన్నయ్యకి పన్నీర్ ఆర్డర్ ప్లేస్ చేసాము. చికెన్ మంచూరియా అండ్ ఆల్సో ఇంకొకటి ఏదో సంథింగ్ లైక్ ఏదో స్టార్టర్స్ ఆర్డర్ ప్లేస్ చేసాం. గుర్తుకు రావట్లేదు. అండ్ ఆల్సో బిర్యానీస్ ఆర్డర్ ప్లేస్ చేసాము. అంతే. ఫుడ్ ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ ప్లేస్కి వచ్చేయచ్చు. అది ఏ టైం అయినా పర్లేదు. ఫుడ్ కోర్ట్ కదా మనకు 12 వరకు ఓపెన్ అయి ఉంటుంది. అండ్ ఇదైతే బిర్యానీస్ అనమాట. చికెన్ వింగ్స్ బిర్యానీ అండ్ అలాగే చికెన్ ఫ్రైడ్ రైస్ బిర్యానీ ఇవి ఆర్డర్ ప్లేస్ చేసాము. అన్నయ్యకి పన్నీర్ అనమాట. ఫుడ్ అంతా కూడా ఎంజాయ్ చేసుకుని ఒక మంచి ప్లేస్ ఉంది అక్కడే. కృష్ణా నది కనిపిస్తూ ఉంటది. బట్ కానీ వాటర్ ఉండదు. చాలా బాగుంటది. బట్ వాటర్ ఉంటే ఇంకా బాగుండేది. నేను కమింగ్ వ్లాగ్ లో మీరు అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తూ అండ్ అలాగే గివ్ అవే అనౌన్స్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను. దాని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ అలాగే ఏం గిఫ్ట్స్ ఇస్తున్నాను గివ్ అవేకి అనేది కూడా షేర్
షేర్ చేస్తా. మీరు డెఫినెట్గా కమింగ్ వీడియోని అస్సలు మిస్ అవ్వకండి. గివ్ అవేలో మంచి మంచి గిఫ్ట్స్ అయితే ఇవ్వబోతున్నాను. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో చూస్తున్నారు కదా, మొత్తం అంతా ఇసుకనే ఉంది. బట్ కానీ కృష్ణా నది ఉండాల్సింది వాటర్, అవి లేవనమాట. ఎక్కడ చూసినా వాటర్ ఇంకిపోయి ఉన్నాయి. ఏమంటే మంచి గాలి వీస్తుంది, చాలా ఫ్రెష్ గా అనిపించింది అనమాట. అక్కడ కాసేపు అలా టైం స్పెండ్ చేసి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం ఇంటికి. ఇంతటితో ఈ వీడియో అయితే ఏం చేస్తున్నాను. వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 10K సబ్స్క్రైబర్స్ అండి. అండ్ మరో బ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, సీ యూ సూన్.